విశాఖలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో అప్పుగర్ దగ్గర లుంబిని పార్క్ లో ఈ నెల 20వ తేదీ రాత్రి దారి దోపిడీకి పాల్పడ్డ కేసులో నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ద్వారకా సబ్ డివిజన్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బుల కోసం నేరాలు పాల్పడడం మొదలు పెట్టారన్నారు. వీరిపై గతంలో కూడా అనేక కేసులున్నాయన్నారు. రాత్రి 10 గంటల సమయంలో షేక్ షఫీ అన్న అతను అక్కడ బహిరంగ ప్రదేశంలో కూర్చొని ఉండగా వీళ్ళు వెళ్ళి అతన్ని కొంచెం బెదిరించి కొంచెం డబ్బులు అడిగి ఏదో విధంగా వెళ్ళి వాళ్ళతో ఘర్షణ పడతారు. ఆ ఘర్షణ టైంలో ఏ మెడలో ఉన్నవో లేకపోతే దేనికో ఒక వస్తువులు అవి లాక్కుంటారనమాట. దాన్ని పోలీస్కి ఏం చెప్తారంటే అక్కడ ఏదో ఘర్షణ జరిగిందని చెప్తారు, దాన్ని అది క్రియేట్ చేయడం కోసం. ఆ విధంగా వాళ్ళ దగ్గర ఒక సెల్ ఫోన్ కూడా లాక్కోవడం జరిగింది. అతను అలాగే వాచ్ కూడా తీసుకున్నారు. అలాగే 320 రూపాయలు క్యాష్ కూడా తీసుకున్నారు. ఇది మనకి 100 డైలు రావడం జరిగింది. 112 కాల్ అంటారు కదా, దాని మీద ఇమీడియట్లీ స్పందించి అదే రోజు రాత్రి ఎస్ఐ అండ్ ఇన్స్పెక్టర్, ఈ ఇన్స్పెక్టర్ గారు బంగారపాపు గారు అండ్ ఎస్ఐ, అదే ల్యాండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ గారు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కొంత చేశారు. తదుపరి తెల్లవారు లేచిన తర్వాత ఆ కేసుని చాలా అత్యంత తక్కువ సమయంలో, అంటే 12 గంటల లోపలే ఈ కేసుని ఛేదించడం జరిగింది. బట్ టెక్నికల్ దీంట్లో ఏమవుతుందంటే A4, A3 వీళ్ళు జువనల్స్ ఉన్నారా ఏమున్నారా అనేది మేము కొంచెం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది, కనుక టైం పడుతుంటుంది. కానీ 12 అవర్స్లోనే ఈ కేసుని ఛేదించడం జరిగింది. దానికి సిపి గారు కూడా వీళ్ళు అభినందించడం జరిగింది. ఎంవీపీ క్రైమ్ పోలీసులు చాలా బాగా చేశారని చెప్పి అభినందించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఇన్సిడెంట్లన్నీ జరుగుతునేటప్పుడు మీరు కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. డార్క్ ఏరియాస్లో కూర్చోవడం, ఏదో చాటుగా ఉన్న చెట్లు చోట్ల కూర్చోవడం, అక్కడికి ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళని సింగిల్గా ఉంటే వీళ్ళు 4 మెంబర్స్ కాబట్టి వీళ్ళు వెళ్ళి బెదిరిస్తారు. బెదిరించిన తర్వాత వాళ్ళ దగ్గర ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులు, మెడలో చైన్ ఉంటే చైన్ పట్టుకుపోవచ్చు, వాచ్ ఉంటే వాచ్ పట్టుకుపోతారు, డబ్బులు ఎక్కువ ఉంటే డబ్బులు పట్టుకుపోతారు. కనుక ప్రజలు కూడా కొంచెం, అందుకే ఇప్పుడు సిపి గారు వెలుతురు ఎక్కువ లైటింగ్ ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం చేస్తున్నారు. మాకు మెయిన్ సీసీ కెమెరాస్ వల్లే ఎక్కువ క్రైమ్కి హెల్ప్ అవుతుంది. క్రైమ్ అనే కాదు, ఎనీ క్రైమ్ సీసీ కెమెరాస్ వరకు హెల్ప్ అవుతుంది. సిపి గారు ఇదే దృష్టిలో పెట్టుకొని ఒక కెమెరా 100 పోలీస్తో ఈక్వల్ అని చెప్పి ఒక స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి దగ్గర అవేర్నెస్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం.